నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధాహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి. మేడికొండ గ్రామంలో పల్లె నిద్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దేవసేన. భువనగిరి అభివృద్ధి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తా. వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో పర్యటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో కంది రైతుల ధర్నా. కంది పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న విద్యార్థులు. ఆకట్టుకుంటున్న విద్యార్థుల ప్రదర్శనలు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మేడికొండ గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్ దేవసేన రాత్రి గ్రామానికి చేరుకుని అక్కడే నిద్ర చేసి గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉన్న విద్యుత్ బకాయిలు, ఇంటి పనులు సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. నర్సరీల ద్వారా మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలియపరిచారు. అనంతరం గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకొని బాధ్యతగా సమాజ సేవకు పాటుపడాలని, పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరికి సాధ్యమేనని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం పాఠశాలలో ఉన్న గ్రీనరీ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళ భాషలో అర్థమైతే చెప్పండి. ఆల్రెడీ అమ్మ మీకు పన్నులన్నీ వసూలైనాయా? కరెంట్ ఛార్జీలు కట్టినారా? కరెంట్ ఛార్జీలు మొత్తం కట్టాలి. అది చాలా ముఖ్యం. ఏది పాతవ కాదు, మొన్నటి నుంచి. మొన్న మీ పంచాయతీ కొత్తగా ఎలక్షన్స్ అయినాక మీరు ఫామ్ అయినప్పటి నుంచి కరెంట్ ఛార్జీలు ఖచ్చితంగా కట్టాలి. అదొకటి. రెండు, మీ పనులను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్ ను ప్రారంభించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కార్యక్రమంలో భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేములగొండ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద ఫంక్షన్ హాల్ నిర్మించినందుకు అభినందిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం తీసుకున్నారని లక్ష్మారెడ్డిని అభినందించారు. వలిగొండ టు భద్రాచలం 100 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు పార్లమెంటులో మాట్లాడతానని, టెండర్లు అతి తొందరలో పిలిచేటట్లు పార్లమెంట్లో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు. అలాగే మూసీ ప్రక్షాళన. హైదరాబాద్ నుంచి వచ్చే మూసీ ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది. పంటలు సరిగ్గా పండకపోవడం, పాలిచ్చే గేదెలకు వ్యాధులు రాకుండా త్వరలో కేసీఆర్ గవర్నమెంట్తో మాట్లాడి మూసీ ప్రక్షాళన చేయడానికి 100% కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేములకొండ వరకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలతో బియ్యం చేసిన ఎంపీ కోటా. ఎవరికి సంబంధం లేదు. రోజు ఎమ్మెల్యే చెప్పినా అది తప్ప. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర మంత్రి గారికి మా ఎంపీలో ఎక్కడెక్కడ ఏ పార్టీ ఎంపీ ఉన్నా ఎంపీల ప్రపోజల్ కావాలని ఈ రోడ్డు పెట్టడం జరిగింది. దాంతోపాటు 2 కోట్ల రోడ్డు వలిగొండ మండలానికి దాదాపు 5 కోట్ల రూపాయలు బియ్యం పెట్టడం జరిగింది. 2 కోట్ల రూపాయలతోనే వలిగొండ మండలానికి అనిల్ రెడ్డి గారి సూచనల మేరకు ఏ గ్రామంలో ఏం పెట్టాలో 2 కోట్ల చిల్లర వస్తే అలా దాదాపు 70-80 లక్షలు వలిగొండ మండలానికి. ప్రాంతంలో పెద్ద గ్రామం. దాంతోపాటు ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన మత్స్యగిరి లక్ష్మీనరసింహ టెంపుల్. అదే స్వామివారి పేరు మీద లక్ష్మారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మంచి ఫంక్షన్ నిర్మించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ అల్లూరు గ్రామం కూడా పెద్ద గ్రామం, పక్కకి ఉన్న వలిగొండ గ్రామంతో పాటు
స్వామివారి దగ్గర కూడా ఎంతోమంది వచ్చి వాళ్ళ కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అందరికీ అందుకునే ఫంక్షన్ చేసుకునే కార్యక్రమం అందరికీ అందుబాటులో మంచి ఫంక్షన్ అభినందించి మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. స్వామివారు 15 రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ సమావేశంలో గతంలో 2016లో ప్రకటించిన ఔటర్ రింగ్ రోడ్ గౌరేలి నుంచి పోచంపల్లి మీదుగా ఒలిగొండ నుంచి తిరుమలగిరి అలాగే తుళ్ళూరు నెల్లికుల్లూరు ఇల్లందు కొత్తగూడెం భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు పోయే ఈ జాతీయ రహదారి ప్రకటించి 4 సంవత్సరాలైంది. ప్రకటించిన తర్వాత అప్పుడున్న ఎంపీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేను 8 మాసాలుగా ప్రయత్నం చేసుకుంటూ మన పార్లమెంటు లేవనెత్తిన తర్వాత నితిన్ గడ్కరీ గారు పిలిచి నాతో మాట్లాడడం జరిగింది. ఎన్ని పరిస్థితుల్లో 2 నెలల్లోనే దీనికి నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ జాతీయ రహదారి నెంబర్ కొత్త జాతీయ రహదారి 2 నెలలోపే నెంబర్ ఇస్తాను. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో రైతులు మరియు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మరియు నాయకులు కందులు కొనుగోలు చేయాలని రాస్తారోకో నిర్వహించి నిరసన తెలపడంతో ఆర్టీఓ సూర్యనారాయణ రైతులు మరియు బీజేపీ నేతలతో మాట్లాడి నిరసన విరమింపజేసి కొనుగోలు ప్రారంభించారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా రైతులు 6 కాలం పండించిన పంటలు ప్రభుత్వ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పులు పోయాలా అవునా 150 గ్రామ్స్ ఇన్ని కూడా పోయద్దు కొన్ని తీయాలి స్పూన్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ చెప్పినా కదా ఆల్రెడీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో ఏజీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్పీఆర్ రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వం గ్యాస్పై పెంచిన రేటు తగ్గించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 450 రూపాయలతోనే ప్రజలకు గ్యాస్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ మహమూద్ మోసిన్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిక్కు, సాయి, హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరము ఒకటై అందరం మనం ఈ పోరాడాలి. ఇది రిజర్వేషన్ గురించి కూడా, ఆ రిజర్వేషన్ చాలా మంది లాస్ అవుతాము. అంతా ఇప్పుడు వాళ్ళంతా ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకు ఏం కాదు, మనకే ప్రాబ్లం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి, బీసీకి, వీళ్ళకు ఓసీలు కూడా కొంతమంది అవి ఇమ్మీడియట్ తీసేస్తారు. కాబట్టి దాని గురించి మనం అందరం కలిసి పోరాడాలి. ఈ గ్యాసు కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది గ్యాసు. అది అడిగే మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అడిగే నాథుడు లేడు. మోదీ హటాओ, మోదీ హటాओ, మోదీ హటాओ, అమిత్ షా హటాओ, అమిత్ షా హటాओ.
अमित शाह हटाओ, अमित शाह हटाओ, अमित शाह हटाओ, अमित शाह हटाओ, मोदी हटाओ, अमित शाह हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, अमित शाह हटाओ, अमित शाह हटाओ, अमित शाह हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ। एजी कॉलोनी अम्बेडकर चौक तक रैली था। ये आज ये गैस सिलेंडर जो है कांग्रेस गवर्नमेंट की तरफ परेड में 425 रुपये था, आज बीजेपी गवर्नमेंट में 940 रुपये है। हमें आज आधे से ज़्यादा इसका रेट बढ़ चुका है। इसके ताल्लुक से आज प्रोटेस्ट कर रहे थे। आज पुलिस की वजह से रोक दिया गया और भी NRC CAA के NPR के खिलाफ भी आज एहतजाज किया गया है। आज देश को तोड़ना चाह रहे, देश को बांट देना चाह रहे हैं। आज ये गवर्नमेंट जो बीजेपी गवर्नमेंट चला रहे हैं, आज जो दिल्ली के हालात देख रहे हैं आप और हिंदुस्तान के हालात देख रहे हैं आप लोग, हिंदू मुस्लिम सिख ईसाई सब भाइयों से मेरी अपील है कि देश को बचाने का काम करिए, देश को तोड़ने का काम मत करिए। ये लोग बैठ के देश को बांटना चाह रहे, देश को तोड़ देना चाह रहे। రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని వివిధ గ్రామాల పల్లె ప్రగతి మరియు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ మల్లారెడ్డి పరిశీలించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరహుని లావణ్య రమేష్, ఎంపీటీసీ కావ్యశ్రీ బాలరెడ్డి, సర్పంచ్లు జరపతి కమలాకర్ రావు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। అదే మనకి వాళ్ళకు కార్యోన్ముఖం చేయాలి। వ్యవసాయ కుటుంబాలు కాబట్టి తొందరగా జాగ్రత్త మంత్లీ అమౌంట్ అయితే వచ్చేస్తుంది। ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టినప్పుడే కాకుండా దాన్ని అట్లా మెయింటైన్ చేయాలండి। అందుకనే రోడ్డు పంపుతున్నాడు చూసాము ఏదో తప్పు పట్టడానికి కాదండి, బట్ అట్లీస్ట్ మనం గ్రామస్తులు అందరూ భాగస్వామ్యాన్ని నిజామాబాద్ జిల్లాలోని నవీపేట నగరంలో జాన్ వికాస్ సేవా సంస్థ సంయుక్త నిబంధనల కింద ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసింది। ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యాపారవేత్త దాస్, మాజీ పంచాయతీ సమితి సభ్యుడు సౌరీబాబు, ట్రైనింగ్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ మాట్లాడుతూ ఈ సంస్థ తరపున జరుగుతున్న పనులను కొనియాడారు। మరి ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్కి మీరందరూ కూడా నవీపేట మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రెస్ కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించాలి। మేము ఎప్పుడు కూడా మేము వెన్నంటూ ఉంటాం। ముఖ్యంగా విద్యార్థులుగా మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి కానీ మరి అదేవిధంగా అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో మనం అందరం కూడా ఉపయోగపడే విధంగా ఈ ఎగ్జామ్ ప్యాడ్, పెన్ను ఒకటి చిన్న వస్తువు కావచ్చు, అది 10-20 రూపాయల విలువ కావచ్చు, కానీ దాన్ని ఉపయోగించుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి। మరి అదేవిధంగా సమ్మర్లో ఉన్నటువంటి जो प्रेस के यहाँ पे दोस्त आए हैं उन सबको धन्यवाद। और सबसे ज़्यादा मुझे खुशी है जो मेरे सामने बैठे हैं, जिनके चेहरे पे मैं तेज देख सकता हूँ, जिनकी आंखों में मैं चमक देख सकता हूँ और जिनका देश का एक उज्जवल भविष्य है जिनके हाथों में, उनको मेरा सबसे पहले अभिवादन। काफ़ी लोगों को लग रहा होगा कि मैं IPS, पहले कितने लोगों को पता है कि IPS क्या होता है? बच्चों में कोई बता सकता है IPS क्या है?
पहले हिंदी कितने लोगों का आता है वो बताइए, हाथ खड़ा कीजिए आप। आता है सबको? ओके ठीक है ठीक है। काफ़ी लोगों को लगता होगा कि मैं हाथ नीचे कर दीजिए। काफ़ी लोगों को लगता होगा कि मेरे पापा खेती करते हैं, मेरे पापा लेबर है, छोटा सा धंधा चलाते हैं, घर पे ज़्यादा पैसा नहीं है, अच्छा घर नहीं है। लेकिन मैं बता सकता हूँ कि और आपको एक संदेश देना चाहता हूँ कि आप कहाँ से आए हो ये इम्पोर्टेंट नहीं, आप कहाँ जाना चाहते हो दैट इज़ मोर इम्पोर्टेंट। आपके यदि मन में इच्छा हो, यदि मेहनत करने की चाहत हो तो आपको कुछ भी हासिल कर सकते हो। మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీ సమీపంలో రైల్వే పట్టాలు విరిగిపోవడంతో కాగజ్ నగర్ వైపు వెళ్లే రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉమ్మీదు విషయం నాకు తెలుదా పని అయితే సార్ ఒక నిశాంత్ ఇది నా ఫోటో పంపండి పెట్టిన గ్రూప్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు రాడా గమ్మన్ బస్తీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వీరికి పహానీ పట్టా పాస్ పుస్తకం కూడా లేదు. స్థానిక ఎంఆర్ఓ వీటిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదవాళ్ల గుడిసెలు వేసుకుంటే వెంటనే వచ్చి రెవెన్యూ అధికారులు తొలగిస్తారు. ఈ కబ్జాలను రెవెన్యూ అధికారులు మరియు సబ్ కలెక్టర్, ఆర్డీఓ మరియు కలెక్టర్ భూ కబ్జాలు ఆపి పేదలకు ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. నా భూమి మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మండలంలో ఆకనపల్లి శివార్లో గల భూమి సర్వే నంబర్లు 6/2, 7A, 8A, 9/1A, 10/2 ఈ మళ్ళా 158 గల భూమి 56 ఎకరాలు ఉన్నది. దీనికి ప్లాట్లు చేసి అమ్ముతున్నాను. మా నాయన గారు పేరు మీద ఉంటే 1999లో నేను పట్టా జరిగింది. కుల్కర్ని ఎంఆర్ఓ ఉండే అప్పుడు. దీని తర్వాత నేను 1985లో కొందరకు ప్లాట్లు చేసి అమ్మిన. అది ప్లాట్లు చేసి అమ్మిన తర్వాత వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు. నెలకు 200 చొప్పున 600కు ఒక ప్లాట్ చొప్పున అమ్మిన. అది 50 ప్లాట్లు చేసి 20 మంది గల అమ్మేసి రజిస్ట్రీ చేసేసిన. కానీ వాళ్ళు సిద్ధపడలేదు. మళ్ళా 1995లో వచ్చి మళ్ళా ప్లాట్లు చేసి అందరికీ తిరిగి చెప్పినా మీ భూములు మీరు కాపాడుకోండి అని అంటే వాళ్ళు మాకు ఏం పట్టాయన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా మారుతినగర్ వాటర్ ట్యాంక్ ఏరియాలో పేరుకుపోయిన చెత్త చెదారం, ముళ్ల పొదలు, రోడ్ల పక్కన పేరుకుపోయిన మట్టి కుప్పలు జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్, సూపర్వైజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఎంపీ యూపీఎస్ కాశీపేటలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు జరుపుకుంది. విద్యార్థులలో శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి పరచడానికి, శాస్త్రీయ జ్ఞానాన్ని సమాజంలోకి తీసుకువెళ్లడానికి పాఠశాలలో జరుపుకునే జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎంతగానో దోహదం చేస్తుందని ప్రధానోపాధ్యాయులు గంపా శ్రీనివాస్ పేర్కొన్నారు. సైన్స్ సంబరాల్లో భాగంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాల ప్రదర్శనను ఎస్ఎంసీ చైర్మన్ భోగే లత ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సోలార్ వాటర్ కూలర్, న్యూటన్ గమనాలకు సంబంధించిన ప్రయోగాలు, ఊపిరితిత్తుల నమూనాలు, రాకెట్ ప్రయోగం మొదలైనవి ఎంతగానో ఆకర్షించాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గ్రామంలో నూతన గ్రామ దేవతల విగ్రహాలకు ప్రతిష్టాపన, గణపతి, శివలింగం, నాగదేవత, నందీశ్వరుడు, పోచమ్మ, దుర్గమ్మ, బోడ్రాయి హనుమాన్ ప్రతిష్టాపన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. 5 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరిపిస్తారు. గ్రామం నుండి ప్రతి గడప నుండి ఆడపడుచులందరూ కలిసి బోనాలు వీధుల గుండా ఊరేగింపు కొనసాగిస్తూ అమ్మవార్లకు సమర్పించడం జరుగుతోంది. पैसे नहीं దూరం కూడా అది ఆ రేకులది
ओ यार पर నూతనంగా గ్రామ దేవతల ప్రతిష్టాపన 24 నుంచి పూజలు జరిగాయి. 27 విగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాలరెడ్డి గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే అదేవిధంగా మన ఎంపీపీ లోకల్ ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా అనేక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్లను, అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ ఇది మా పండుగ, మా ఊరందరి పండుగ అని అందరూ రావడం జరిగింది. ఈరోజు 28 బోనాల పండుగ, ఊరందరి పండుగ అనుకొని ఊరంతా సస్యశ్యామలంగా అంతా మంచిగా బోనాలు తీయడం జరిగింది. దీనికి వచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామిని తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి. మేడికొండ గ్రామంలో పల్లె నిద్రలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దేవసేన. భువనగిరి అభివృద్ధి గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తా. వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో పర్యటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో కంది రైతుల ధర్నా. కంది పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న విద్యార్థులు. ఆకట్టుకుంటున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.